ప్రతిరోజు కూడా ఇదే విధంగా పొద్దున్నే 5 గంటలకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. అంతకు ముందే మనం లాగిన్ అయి కూర్చుంటే కొంచెం ఒక 10 మినిట్స్ యోగా ఉంటుంది, వార్మప్స్ ఎక్సర్సైజ్. ఆ తర్వాత మనం ధ్యానానికి వెళ్దాము. ధ్యానానికి వెళ్ళే ముందు ఓంకారం ప్రాక్టీస్ చేసి 11 టైమ్స్ ఆ తర్వాత ధ్యానం క్లాస్ స్టార్ట్ చేస్తాము. ఆ ఓంకారము ధ్యానము మొదలు పెట్టే ముందు మనము కొంచెం మంచినీళ్ళు ప్రతిరోజు కూడా మనము 5 to 6 లీటర్స్ మంచినీళ్ళు తీసుకోవడము మధ్య మధ్యలో. ఇప్పుడైతే మనం ఖచ్చితంగా మార్నింగ్ లేస్తూనే మన సెషన్ అయిపోయే లేపు 1 లీటర్, పొద్దున్నే స్టార్ట్ చేసినప్పుడు 1 లీటరు, తర్వాత ఈ సెషన్ అయ్యేంత సేపు కొంచెం కొంచెం నీళ్లు తాగుతా ఉంటే మనకు 1 లీటర్, 2 లీటర్స్ మార్నింగ్ అయిపోతుంది అనమాట. సార్ వస్తారు. ఆ తర్వాత మనము ఈ వార్మప్స్ అనేది మార్నింగే కాదు సాయంకాలం కూడా చేసుకోవచ్చు. అలా సార్ వస్తున్నారు. మనము ఈ ధ్యానం అనేది పొద్దున, మధ్యాహ్నము, సాయంకాలము మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేయొచ్చు. అయితే మోస్ట్లీ రోజుకు 3 గంటలు అయితే మనం ధ్యానం అయితే చేయాలి. 2 గంటలు స్వాధ్యాయము, ఆ తర్వాత 1 గంట సజ్జన సాంగత్యం. ఆ సజ్జన సాంగత్యం అనేది ఇప్పుడు మనకు జరిగే క్లాస్ అన్నమాట, 1 గంట. మీరైతే ప్రతిరోజు 3 గంటల సేపు పొద్దున, పొద్దున్నే ఎలాగో మనం చేయిస్తాము అలాగే మధ్యాహ్నము, సాయంకాలము ఖచ్చితంగా. లేదు పడుకునేదానికి ముందు కొంచెం ఒక 1 అవర్ పడుకొని మంచిగా అలా పడుకునే దానికి ముందు చేసే ధ్యానము చేసి మనం పడుకుంటే దాన్ని మనము సంపూర్ణమైన మన నిద్ర అంటే ఏ కలలు, ఏమి అంటాం, ఆలోచనలు లేకుండా పడుకునే నిద్ర అన్నమాట. అలాంటి నిద్ర మనం పడుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంది. ఏవేవో మనము ఆలోచిస్తూ ఆ, కోపంగానో ఇంకో రకంగా ఇబ్బందికరంగానో పడుకున్నామంటే ఆ నిద్ర కూడా మన శరీరానికి అంత మంచిగా అనిపించదు. బాగా అంటే మనం మంచిగా ధ్యానం చేసుకొని పడుకున్నామంటే ఆ నిద్ర కూడా మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. బాగా నిద్ర పడుతుంది అనమాట. అలా చేయడం వల్ల కూడా మనకు ఆ, ఆరోగ్యపరంగా కానీ ఆలోచన రహితంగా పడుకుంటాం కదా. ఆ రకంగా పడుకోవడం వల్ల కూడా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నిద్ర మంచిగా ఎంత బాగా మనం పడుకునేంత సేపు కొంచెం సేపు పడుకుని మంచి నిద్ర మనకు అందుతుంది. పొద్దున్నే లేచినా కూడా మనకు బాగా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. అలా రాత్రిపూట పడుకునే ముందు ఎవరికి వీలైనంత సేపు, కొంతమందికి 1 అవర్ అవుతుంది, కొంతమందికి అవ్వకపోవచ్చు, కానీ ఎంతో కొంచెం సేపు అయినా సరే మెడిటేషన్ చేసి పడుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మంచినీళ్ళు, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా శాకాహారము అనేది ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం శాకాహారం తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ముందు ముందు కొత్తగా వచ్చిన వాళ్ళ పాత వాళ్ళకి తెలిసే ఉంటుంది. కొత్త వాళ్ళకైతే మనం ఈ సెషన్ లో అన్ని చెప్పుకోవచ్చు అనమాట. శాకాహారం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి, దానివల్ల ఎలాంటి ఆరోగ్యంలో మార్పులు, మనకి ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అవన్నీ కూడా ఎలా ఎలా మారుతాయి మనకు అనేది కూడా మనం ఈ సెషన్ లో తెలుసుకోవచ్చు అనమాట. ప్రతిరోజు చెప్తారు మాస్టర్స్. ప్రతిరోజు మీరు ఖచ్చితంగా ఈ సెక్షన్ అయితే ఆ, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతిరోజు మీరు ఖచ్చితంగా అటెండ్ అయ్యి మంచి ప్రయోజనాలు పొందాలని మేమంతా కోరుకుంటున్నాం అనమాట. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, నాకు కొద్దిగా వైఫై కనెక్షన్ మధ్యలో డిస్కనెక్ట్ అయింది. సారీ ఫర్ దట్. ఓకే. సో ఈరోజు అద్భుతంగా మనం ఒక హాఫ్ 1 అవర్ ధ్యానం చేసాం. సో డే 1 కాబట్టి కొంతమందికి కుదరొచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు. మీరేం నిరుత్సాహపడాల్సిన పని లేదు. సో ఇది డే 1. ఓకేనా? చాలా మందికి ఇప్పుడు నేను 2012లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. నాకు 6 నెలలకు కుదిరింది ధ్యానం చేయడం. రోజు ఎన్నో విపరీతమైన ఆలోచనలు వస్తూనే ఉండేవి. సో 6 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే గానీ మనం ఆ ఎంటీ స్టేట్ లోనే కానీ నాకు వెళ్ళటం అనేది జరిగింది. కాబట్టి ఎందుకంటే దానికి వెనక ఎన్నో రీజన్స్ ఉన్నాయి. మనం చేసే సాధన మన ప్రీవియస్
జన్మలకు కూడా లింక్ అయి ఉంటది. చాలా మందికి తెలియదు ఇది. అందుకని కొంతమంది నా ధ్యానం కుదరట్లేదని మానేస్తూ ఉంటారు 10 రోజులు 15 రోజులు ప్రాక్టీస్ చేసి. దయచేసి అలా ఎవరు చేయొద్దు. ఎందుకంటే మన బ్రెయిన్ రోజుకి దాదాపుగా మన ప్రమేయం లేకుండా ఒక 10,000 నియర్లీ 10,000 ఆలోచన చేస్తుంది. ఎన్ని రోజులు పోయినాయి, ఎన్ని నెలలు పోయినాయి, ఎన్ని సంవత్సరాలు పోయినాయి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు ఏమైనా ఆలోచన ఉందా? లేదు. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా నా మాట మీదే ఉంటుంది. కానీ కళ్ళు మూసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది మనసు. ఎక్కడెక్కడో కలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తా ఉంటది. సో అది సహజం. అలా వచ్చినప్పుడు మనం ధ్యానంలో ఉన్నామని గుర్తు పెట్టుకొని మళ్ళీ మన మనసును శ్వాస వైపు తీసుకెళ్ళాలి. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఇక్కడ ఈ 21 days మనం ఈ ఈ సెషన్ లో మనకు పత్రి సారు ఒక ఫార్ములా చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేయాలనేది ఒక ఫార్ములా చెప్పారు. అదే 3+2+1. ఏంటిది? 3+2+1. ఇదేం ఫార్ములా అనుకోకండి, చెప్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3+2+1లో 3 అంటే 3 hours మెడిటేషన్. 3 hours మెడిటేషన్. రోజుకు 3 గంటలు ధ్యానం చేయాలి. అది మధ్యాహ్నం చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ ఒక 1 hour ఇక్కడ అయిపోద్ది. సో మధ్యాహ్నం లంచ్ టైంలో మరి మీకు ఎప్పుడు ఫ్రీ ఉన్నా సరే మినిమం డైలీ 3 hours మెడిటేషన్ అనేది అయిపోవాలి. తర్వాత 1 hour నైట్ ఇప్పుడు పడుకుంటాం కదండి, బిఫోర్ స్లీప్ ఒక 1 hour మెడిటేషన్ చేయాలి. సో అట్లా డైలీ ఎవరైతే 3 గంటలు, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తామో మనలో ఉన్న డిసీజ్ని బట్టే కదా మెడిసిన్ క్వాంటిటీ రాసేది. ఏదైనా ఎక్కువ రోగాలు ఉన్నాయనుకోండి ఎక్కువ మెడిసిన్ రాస్తారు, తక్కువ రోగాలు ఉన్నాయనుకోండి తక్కువ మెడిసిన్ రాస్తారు. అలాగే మనకి ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం రావాలి అంటే మినిమం డైలీ 3 గంటలు ధ్యానం అనేది ఖచ్చితంగా చేయాలి. అది చేసినప్పుడే మనకి అక్కడ రిజల్ట్ అనేది వస్తుంది. మనం ఏమీ చేయకుండా రోజుకి ఏదో ఈ సెషన్లో సరదాగా వచ్చి టైం పాస్గా ఒక 1 hour మెడిటేషన్ చేసి ఏముంది మళ్ళీ రేపు చేద్దాం అనుకుంటే ఏం రిజల్ట్ ఉంటుంది. సో ఈ 3 hours మెడిటేషన్ అనేది కంటిన్యూగా రోజు ఖచ్చితంగా చేయాలి. సో అదొకటి. తర్వాత 3+2+1 సెకండ్ వన్ ఏంటి? 2 hours. 2 hours బుక్ రీడింగ్. బుక్స్ అనేది చదవాలి, గురువుల యొక్క పుస్తకాలు. అంటే ఇప్పుడు మన ధ్యానం ఇప్పటి వరకు మనం భక్తి మార్గంలో ఉన్నాం. ఇక్కడ 3 యుగాలు ఉంటాయి: కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం. కర్మయోగంలో ఉన్నప్పుడు సేవా మార్గంలో ఉంటాం, అంటే అన్నదానాలు, తర్వాత 10 మందికి ఉపయోగపడే పనులు చేయటం. అది సేవా మార్గంలో ఉన్నప్పుడు కర్మయోగం. అది కర్మయోగం నుంచి భక్తి యోగంలోకి వస్తాం. భక్తి యోగంలో ఏం చేస్తాము? ఒక ఒక రూపాన్ని, అంటే ఫర్ సపోజ్ నాకు శివుడు అంటే ఇష్టం అనుకోండి, నేను శివుడు బొమ్మ పెట్టుకొని భగవంతుడు ఆ ఫోటోలోనే ఉన్నాడని నేను డైలీ పూజలు చేసుకుంటూ వస్తాం. అలా కొన్ని జన్మలన్నీ పోతాయి. ఒక జన్మలో ఏమవుద్ది? అసలు భగవంతుడు ఎక్కడున్నాడని తెలుసుకుంటాం. ఆ భగవంతుడు ఎక్కడున్నాడని తెలుసుకునేది ధ్యాన మార్గం. భగవంతుడు బయట ఎక్కడా లేడు, నాలో ఉన్నాడు. ప్రతిదీ కరెక్ట్, ఏది తప్పు కాదు. మళ్ళీ కర్మయుగంలో ఉన్నప్పుడు ఆ జ్ఞాన పరిధిలో ఉన్నప్పుడు ఆ జ్ఞానానికి సంబంధించి పనులు చేసుకుంటూ వస్తాం. భక్తి యోగంలో ఉన్నప్పుడు ఆ జ్ఞానానికి సంబంధించి ఆ జ్ఞాన పరిధి సంబంధించి చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మన ధ్యాన మార్గంలోకి వచ్చాం. ఇది ఫైనల్ స్టెప్ అన్నమాట. దీని తర్వాత ఇంకేమీ లేదు. అర్థమైందా? ఈ ధ్యాన మార్గం అనేది కూడా ఒక ఓషన్ సబ్జెక్ట్ అన్నమాట, సముద్రం లాంటిది. మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, ఒక చిన్న ఒక డ్రాప్ తో స్టార్ట్ అయ్యాం. అర్థమైందా? సో ఇది అన్లిమిటెడ్ నాలెడ్జ్ అనమాట, అన్లిమిటెడ్. సో దీని తర్వాత ఇంకేం లేదా ఆధ్యాత్మికతలో. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు: పూజ కోటి సమో స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమో లయ. కోటి పూజలు చేస్తే వచ్చే పుణ్యఫలం ఒక స్తోత్రం చదివితే వస్తుంది. అర్థమైందా? పూజ కోటి సమో స్తోత్రం. కోటి పూజలు చేస్తే వచ్చే పుణ్యఫలం ఒక స్తోత్రం చేస్తే వస్తుంది. తర్వాత ఏమన్నాడు? పూజ కోటి సమో స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప. కోటి స్తోత్రాలు చేస్తే కనుక వచ్చే పుణ్యఫలం ఒక జపం చేస్తే వస్తుంది. కోటి జపాలు చేస్తే వచ్చే పుణ్యఫలం 1 గంట ధ్యానం చేస్తే వస్తుంది. అంటే ధ్యానం అనేది అంత పవిత్రమైన సాధన. ఏదో ఆషామాషి ఆ, చేసేది కాదు. అర్థమైందా? సో ధ్యానంలోకి మనం వచ్చామంటే మనం ఎన్నో జన్మల్లో మరి ఎంతో పుణ్యఫలం ఉంటేనే కానీ ఈ ధ్యానం అనేది మనకి, ఈ జన్మలో మనం దేని ద్వారా అయినా రావచ్చు, కానీ ఫాస్ట్ మనకు తెలియదు కదా. ఇదేదో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి రేపు నుంచి మిమ్మల్ని ఏదో ఆకట్టుకొని ఈ సెషన్ లో తీసుకురావడానికి నేను చెప్పట్లేదు. ఇట్స్ ట్రూత్ అన్నమాట. అర్థమైందా?
సో మనం ఆ యుగాల్లో ఉన్నప్పుడు, ఆ ఆచరణలో ఉన్నప్పుడు మనం సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆ స్టెప్ వదిలేసి సాధనా మార్గంలోకి వచ్చి ఇక్కడ మనం సాధనకు సంబంధించిన పుస్తకాలు చదవాలి. అర్థమైందా? సాధనకు సంబంధించిన పుస్తకాలు రోజుకి 2 గంటలు చదవాలి. 2 గంటలు చదివిపోయిన మినిమం స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ డైలీ ఒక బుక్ రీడింగ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. అవి ఏవే బుక్స్ చదవాలో అవి నేను డైలీ సెషన్స్ ఉంటావు కాబట్టి రేపు నేను చెప్తాను. మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఏం అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ డేనే హోంవర్క్ ఇస్తే పిల్లలన్నీ స్కూల్కి రాకుండా పారిపోతాయి. కాబట్టి ఈ రోజు రేపు సెషన్ లో మనం ఏమేమి పుస్తకాలు చదవాలి అని తెలుసుకుంటాం. సో ఇది ఫస్ట్. సో ఇవాళ మనం ముఖ్యమైన కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు అద్భుతంగా ధ్యానం చేసాం. దాదాపు 30 to 35 minutes మెడిటేషన్ చేసాం. ఈ మెడిటేషన్ లో మనం కొంతమందికి ఆలోచనలు వస్తాయి, కొంతమందికి ఆలోచన రావు. ధ్యానం ద్వారా మనం సైంటిఫిక్ గా మాట్లాడుకోవాలంటే ఎందుకు ఆరోగ్యం కుదుట పడుతుంది అనే కనుక విషయం తీసుకుంటే, ఈ రోజు మీరు ఏ హాస్పిటల్స్ కైనా వెళ్ళండి, ప్రిస్క్రిప్షన్ లో డాక్టర్స్ అందరూ కూడా డూ మెడిటేషన్ అని రాస్తున్నారు రాయట్లేదు. మెడికల్ సైన్స్ కి అందని అంతుబట్టిన రోగాలు కూడా స్పిరిచువల్ సైన్స్ తో మనం తగ్గించుకోవచ్చు. అర్థమైంది? అట్లా మన పాస్ట్ 7 బ్యాచెస్ లో ఎంతో మంది మరి ఎన్నో అనారోగ్యాలతో, క్యాన్సర్ తో ఉన్న వాళ్ళు కూడా కొంత ఉపశమనం పొంది మరి రెగ్యులర్ గా మెడిటేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చే బీపీలు కావచ్చు, ఈ షుగర్లు కావచ్చు, ఇవన్నీ తాత్కాలిక రోగాలన్నీ కూడా మన యొక్క జీవన శైలి మారింది. అర్థమైందా? ఆహారపు అలవాట్లు మారినాయి. ఈ బీపీ షుగర్లు కనుక ఈ సింపుల్ అండి, బీపీ షుగర్లు ధ్యానం ద్వారా తగ్గించుకోవడం సింపుల్ టెక్నిక్ అన్నమాట. ప్రతిరోజు కూడా యోగా క్లాస్కి అటెండ్ అవుతూ ఈ మెడిటేషన్ కనుక చేస్తే ఎప్పుడైతే మైండ్ లో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయో ఆటోమేటిక్ బీపీ షుగర్ అన్ని కూడా కంట్రోల్ అయిపోతాయి. ఇవి కంట్రోల్ అవ్వకపోతే ఎక్కడి నుంచి కాంప్లికేషన్ స్టార్ట్ అయ్యేది. బీపీ షుగర్ అక్కా చెల్లెళ్ళు ఎక్కడి నుంచే మనకి కాంప్లికేషన్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామో ఈ చిన్న చిన్న డిసీజెస్ వీటిని మనం భూతద్దంలో పెట్టి చూస్తాం. ఏదైనా షుగర్ వచ్చింది అనుకోని మనం 10 మంది ప్రమోట్ చేసుకుంటాం, అబ్బాయి నాకు కూడా షుగర్ వచ్చిందిరా, నేను ఎంత ఉందా అంత ఉందని డే స్టార్ట్ అయిన ఫస్ట్ మార్నింగ్ నుంచే మనం ఆ వర్డ్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ బీపీలు కానీ షుగర్లు కానీ ఇవన్నీ వచ్చే స్ట్రెస్ వల్లే. రోగం మనం క్రియేట్ చేసుకున్నా బయట నుంచి వస్తుందా చెప్పండి? ప్రతి రోగం మనం క్రియేట్ చేస్తున్నామా, బయట నుంచి వస్తున్నాయా? ఇది ఆన్సర్ లేదు. రోగాలు మనం సృష్టించుకుంటున్నామా, బయట నుంచి ఎవరో మనకి తగిలిస్తున్నారా? మనకు మనమే సృష్టించుకుంటున్నాం. క్రియేటింగ్ అవర్ సెల్ఫ్స్ అని మెసేజ్ పెట్టి ఎస్ కరెక్ట్. అంటే మనం సృష్టించుకునే రోగానికి దాన్ని తీసే శక్తి కూడా మనలో ఉంది, అది మనకు తెలియదు. ఇప్పుడు దాన్ని మనం సాధనలో తెలుసుకుంటాం. అర్థమైందా? సో మన ధ్యానంలో ఏం జరిగిద్దంటే ఇక్కడ మనం నైట్ నిద్రపోతున్నాం కదా, నిద్రపోయినప్పుడు ఇనీషియల్గా ఏదో ఒక ఆలోచనతో పడుకుంటాం. ఆలోచనతో పడుకున్నప్పుడు ఒక సమ్ టైం అయ్యాక మనకు ఒక డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాం. ఆ డీప్ స్లీప్ లో మనం ఉన్నామని కూడా తెలియదు, నేను ఉన్నానని కూడా తెలియదు అక్కడ. ఆ స్థితిలో ఏమవుతుందంటే మనకి ఈ విశ్వంలో ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి అంతా కూడా మన శరీరంలోకి వెళ్తుంది. ఆ తీసుకున్న శక్తి అనేది నెక్స్ట్ డే టైం సంబంధించిన వర్క్స్ అన్నిటికీ మనకి సేవ్ అవుతా ఉంటది. కానీ ఇప్పుడు ఆ శక్తి మనకు సరిపోవట్లా. మనం పనిచేసే గంటలు ఎక్కువ ఉన్నాయి, మన ఆలోచన చేసే పరిధి ఎక్కువైపోయింది, మనం తీసుకున్న శక్తి తక్కువైపోయింది. ఎప్పుడైతే ఈ శక్తి శరీరంలో తక్కువ అవుతా ఉంటుందో, ఎప్పుడైతే ఈ శక్తి మన శరీరంలో తక్కువ అవుతా ఉంటుందో మనకి ఈ మానసిక శారీరక వ్యాధులన్నీ కూడా మనలో ఆ, ఉత్పన్నం అవుతూ ఉంటాయి. మన శరీరంలో ప్రతి రోగానికి సంబంధించిన కూడా గత జన్మల ఇప్పుడు మనకి చూడండి, మన డే లైఫ్ లో ఇక్కడ 2 రకాల రోగాలు ఉన్నాయి. ఒకటి తాత్కాలిక వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు. దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు ఎలా ఉంటారంటే అప్పటి వరకు బాగానే ఉంటారు, సడన్ గా ఆ రోజు మంచంలో పడతారు. పారాలసిస్ వచ్చి ఇంకోటి వచ్చి ఇంకోటి వచ్చు. వీటన్నిటి కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, నీ పాపాలే నీ రోగాలు, పూర్వ జన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడిత అన్నారు భగవద్గీతలో.
గత జన్మల్లో చేసుకున్నటువంటి మన బ్యాడ్ బ్యాడ్ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఈ జన్మలో మనం రోగాలకు అనుభవిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుగా వస్తారో దానికి రెమెడీ చెప్పాడు. ఇప్పుడు జ్వరం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఏం చెప్తాడు? డోలో 650 వేసుకోమని చెబుతాడు. మరి ఒక ధ్యాన సాధకుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? మళ్ళీ దానికి రెమెడీ ఇచ్చాడు. పూర్వజన్మ కృతం పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు కదా, దానికి రెమెడీ ఏంటి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే నీ జ్ఞానం ద్వారా, నీ జ్ఞానం అనే అగ్నిలో ఆ కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయి. అర్థమైందా? సో అది టెంపరీగా అయ్యే ప్రాసెస్, ఇది పర్మనెంట్ గా క్యూర్ అయ్యే ప్రాసెస్. మనం ప్రతి లైఫ్ లో అందరం కూడా తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. మనం ఫిజికల్ గా బ్యాంక్ లో ఎలా అయితే మనం అమౌంట్స్ డెబిట్ క్రెడిట్ గా సేవ్ చేసుకుంటూ ఉంటామో, మన పాస్ట్ లైఫ్ కర్మలను బట్టే మన ఈ బర్త్ ఉంటది. ఇది ఫస్ట్ మనం గమనించాలి. మనం గత జన్మల కర్మలను బట్టి, ఆ కర్మ బ్యాలెన్స్ బట్టి తల్లిదండ్రులను ఎంచుకోవటం, నేను ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ తల్లి గర్భాన పుట్టాలి అని నిర్ణయించుకొని ముందుగానే మన జన్మ తీసుకోవడం రావటం జరిగింది. స్టార్టింగ్ అంతా బాగానే ఉంటది. ఎప్పుడైతే డేస్ అన్ని గడుస్తూ ఉంటాయో వాళ్ళ పాస్ట్ లైఫ్ లో ఉన్నటువంటి అన్ని కూడా ఈ లైఫ్ లో మనం ట్రాన్స్ఫర్మ్ అయ్యి అవి కూడా మనం ఎన్నుకొని వస్తాం. మనకు తెలియదు. తెలియక నా కష్టానికి ఎవడో బాధ, నేను ఈరోజు బాధపడుతున్నా అంటే వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని అనుకుంటాం. మన కష్టాలకి బాధలకి ఎవరు కారణం కాదు, మనమే కారణం. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా మన జీవితంలో ఏది జరగదండి. కావాలంటే ఒక్కటన్నా ప్రూవ్ చేయండి, ఒక్క విషయాన్ని ప్రూవ్ చేయండి. మన ప్రమేయం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. ఒక స్టూడెంట్ కనుక ఎందుకురా మార్కులు తగ్గినాయంటే 100 రకాల సాకులు చెప్తాడు, కానీ వాడి ప్రమేయం లేకుండా అక్కడ ఏమి జరగదు. అలాగే మన లైఫ్ లో కూడా ప్రతిదీ కూడా మనం స్కిప్ చేసుకుంటూ వెళ్తాం. ఏదో తప్పులు చేసేసి మనం వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేస్తూ, సరైన క్లారిటీ లేక ఇలా ఎన్నో తెలియని స్థితిలో చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని చేసుకుంటూ వస్తాం. అవన్నీ కూడా మనకు తెలియకుండానే బ్లాకేజెస్గా ఉంటాయి. చాలా మందికి భయాలతో ఉంటారు, చాలా మంది అసంతృప్తితో జీవిస్తూ ఉంటారు, చాలా మంది. ఇవన్నీ కూడా మన ఫాస్ట్ లైఫ్ చేసుకున్న కర్మలే. ధ్యానంలోకి వచ్చాక ఫస్ట్ వీటన్నిటిని మనం హీల్ చేసుకోవడం జరుగుతుంది. అది ఎలా హీల్ అవుతాయి అనేది రేపు డే బై డే మీరే, మన సాధన పెరిగే కొంది, డేస్ గడిచే కొంది మీరే చెప్తారు మీ అనుభవంతో. ఇప్పుడు లలిత మేడం ఉన్నారు చక్కగా, మరి మేడం దగ్గర దాదాపు 4 బ్యాచ్ నుంచి వస్తున్నారు. ప్రతిరోజు యోగా చేస్తారు, ధ్యానం చేస్తారు. మేడమే చెప్తున్నారు కదా ప్రాక్టికల్ గా. మేడం కూడా ఒక సాధన కోసమే ఈ సెషన్ లోకి వచ్చారు. వాళ్ళ ఈ సెషన్ అంతా కూడా హోస్ట్ కూడా మేడమే. శివాది ఏమి ఉండదు. శివ ఇస్ ఎ పార్టిసిపెంట్ గా జాయిన్ అవుతాం. ఈ సెషన్ అంతా ఈ 21 days నడిపించేది మేడం గారు. ఒకసారి మేడంకి గట్టిగా క్లాప్స్ చేద్దాం. మరి ప్రతిరోజు ఉదయాన్నే మనకి యోగా చేయిస్తూ ధ్యానాన్ని కూడా రేపు నుంచి మేడం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ సెషన్ అంతా కూడా 8th బ్యాచ్. ఓకేనా? సో కాబట్టి మనం ఇక్కడ ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, సో సైంటిఫిక్ గా మనం అసలు ధ్యానంలో ఈ ప్రాసెస్ ఎలా జరిగింది చూద్దాం. సో ఆ తీసుకున్న శక్తి మనకు సరిపోవటం లేదు. ధ్యానంలో ఏమవుతుందంటే, మనం ఒక గంట గనక ధ్యానం చేస్తే, రియల్ గా పర్ఫెక్ట్ గా 1 hour మెడిటేషన్ చేస్తే, ఆ తీసుకునే శక్తి మనకు 6 గంటల నిద్రతో సమానం. రీసెంట్ గా నేను ఒక బుక్ కాదు, ఒక వీడియో చూసా. ఒక గురువు గారు ఉదయాన్నే 5 గంటల నుంచి 6 గంటల వరకు నిద్రపోతాడంట, ఒక గంటే. మిగతా 23 గంటలంతా పనిచేస్తూ ఉంటాడు ఆయన. దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, ఆయన ఏమి గురువే, సాధనలో ఉన్నాడు, కానీ నిద్ర ప్రాతకాలంలోనే పోతాడు, మిగతా టైం అంతా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మన ప్రాతకాలంలో మెడిటేషన్ క్లాస్ పెడతానికి కూడా రీజన్ అదే. మనం, మీ అందరికి తెలుసు, ప్రాతకాలంలో ఉదయాన్నే 5 గంటలకు లేచి పూజలు చేయాలి. ఉదయాన్నే 5 గంటలు లేవాలంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ సైన్స్. ఆ 1 hour లో మనకు ఎంతో ఆ శక్తిని పొందే అవకాశం మనకుంది, కంపేర్ టు రిమైనింగ్ అవర్స్. అందుకని మనం డైలీ మార్నింగ్ కూడా 5 to 6 మెడిటేషన్ పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా ఈ సాధనను, ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదండి. ఎంతసేపు మన శూన్య స్థితి, ఆలోచన రహిత స్థితిలో ఉంటాం, అదే ధ్యానం. మనం కళ్ళు మూయంగానే మన టార్గెట్ అంతా కూడా మైండ్ ఎంప్టీ చేసుకోవాలి. టు బికమ్ మైండ్ ఎంప్టీ ఇస్ కాల్డ్ మెడిటేషన్. ఎప్పుడైతే ఈ మైండ్ ఎంప్టీ అయిపోద్దో
ఈ విశ్వంలో ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి అంతా కూడా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ఆహ్వానం జరిగింది. దీన్నే రకరకాల పేర్లు పెట్టుకున్నాం మనం. ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తికి మనం రకాల పేర్లు పెట్టుకున్నాం. దైవ శక్తి అని, ఆది పరాశక్తి అని. ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. టెంపుల్ గర్భగుడిలోకి వెళ్ళంగానే మనసు ఒక నిర్మలమైన స్థాయికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఎటువంటి వాడైనా గుడికి వెళ్తే మంచి జరగాలని కోరుకుంటాడు. నెగిటివ్ థాట్స్ అయితే రిలీజ్ చేయడుగా, చేస్తాడా? ఎటువంటి వ్యక్తులైనా సరే టెంపుల్కి వెళ్ళారనుకోండి, పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తారు. ఈ పాజిటివ్ థాట్స్ వైబ్రేషన్, అక్కడ జరిగే హోమాలు, యాగాలు, మరి అక్కడ జరిగే స్పిరిచువల్ ఇవన్నీ కూడా, ఈ అగరబత్తులు అంటే ఇవన్నీ కూడా కలిసి ఒక గొప్ప మంచి ఒక అద్భుతమైన ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అందుకని మన టెంపుల్లోకి వెళ్ళంగానే మనసు తొందరగా నిర్మలం అయ్యి ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందా? సో అట్లాగే ఇప్పుడు ఈ ఈ 1 అవర్ లో చేసే మెడిటేషన్ కనుక మనం పర్ఫెక్ట్ గా చేస్తే, అంటే ఆ 1 అవర్ కూడా థాట్లెస్ స్టేట్ లో ఉండాలి. అది ఒకేసారి వస్తుందంటే రాదు. ప్రాక్టీస్, డే బై డే ప్రాక్టీస్ చేసే కొంది మనం లాంగ్ టైం కూర్చోగలం. అర్థమైందా? సో ఇక్కడ 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 60 నిమిషాలు ధ్యానం చేయాలి. అంటే మన వయసును బట్టి మనం ధ్యాన సాధన చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ వెంకట్రావు గారు ఉన్నారు గుంటూరు నుంచి. సార్ ఏజ్ 50 years అనుకోండి. ఆయన 50 నిమిషాలు ధ్యానంలో ఉండాలి. 50 నిమిషాలు కళ్ళు మూసుకొని ఉంటే ధ్యానంలో ఉన్నట్టు కాదు. 50 నిమిషాలు ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. థాట్లెస్ స్టేట్ లో ఉండాలి. అది మెడిటేషన్. అంతేగాని నేను ఇక్కడ ధ్యానంలో కూర్చొని మా ఇంట్లో మా పిల్లలు ఏం చేస్తున్నారు, మా ఆవిడ ఏం చేస్తుంది, ఇంట్లో పనులు చేస్తున్నారు లేదు, ఇవన్నీ ఆలోచిస్తే అది ధ్యానం కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది నేను గంటల గంటలు ధ్యానం చేస్తున్నాను కానీ రిజల్ట్ రాలేదంటారు. మీరు పర్ఫెక్ట్ గా సాధన చేస్తే మీ జీవితంలో ఎటువంటి సమస్యనైనా దీని నుంచి తీసేయచ్చండి. మెడిటేషన్ తో మనం సాధించడానికి ఏదీ లేదు. సినీ యాక్టర్ రజనీకాంత్ క్యాన్సర్ ని క్యూర్ చేసుకున్నాడు. మహావతార్ బాబు, అది రజనీకాంత్ గారు తెలుసు కదా. రజనీకాంత్ గారి ఆధ్యాత్మికంగా ఎప్పుడు ట్రాన్స్ఫర్మ్ అంటే ఆయన క్యాన్సర్, ఒకసారి క్యాన్సర్ వచ్చింది, అది ఎక్కడ క్యూర్ అవ్వట్లా. ధ్యానం అనే పదాన్ని తెలుసుకొని హిమాలయన్ మహావతార్ బాబా గుహలకు వెళ్ళి సాధన చేశారు. అక్కడ ఆయనకు మొత్తం క్యాన్సర్ అంతా క్యూర్ అయిపోయింది. అప్పటి నుంచి బాబా సినిమాని తీశారు. ఇట్లా సింబల్ పెట్టాడు కదా, ఈ సింబల్ బాబా. దీనికి పెద్ద, ఇది స్టైల్ గా చూపెడతాం, దీనికి పెద్ద స్టోరీ ఉంది, చాలా పెద్ద మీనింగ్ ఉంది. సో అట్లాగా ధ్యానంతో మనం సాధించలేనిది ఏమీ లేదు. అన్ని సాధించుకోవచ్చు, అన్ని సిద్ధించుకోవచ్చు. నీకు ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం వస్తుంది. నీ కుటుంబంలో రిలేషన్స్ మంచిగా ఉండాలా, మంచిగా వస్తాయి. అర్థమైందా? ప్రతిదీ కూడా దేన్నైనా మనం ధ్యానం ద్వారా సాధించుకోవచ్చు. సో సాధనతో పాటు ఇక్కడ పిఎస్ఎస్ మూమెంట్ లో ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నాయి, ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అన్నీ కరెక్టే. దేన్ని మనం విమర్శించడానికి అది తక్కువ ఇది ఎక్కువ అనటానికి లేదు. భక్తి మార్గంలో ఉన్నప్పుడు చాలా మంది స్తోత్రాలు చదువుతూ ఉంటారు, అవి ఆ స్థాయిలో అవి కరెక్టే. మరి ఇప్పుడు సాధనా మార్గాల్లో కూడా ఎన్నో ఉన్నాయి. అర్థమైందా? అయితే వాటికి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ప్రతి సాధన కూడా గురు సమక్షంలోనే నేర్చుకోవాలి. గురువు సమక్షంలోనే నేర్చుకోవాలి. కానీ ఈ ఆనాపాన సతి అనేది మీ శ్వాసే మీ గురువు అని చెప్పాడు పత్రిజీ. మీ శ్వాసే మీ గురువు. మీరు గురువు అవ్వాలంటే ఏం చేయాలి? నేను చెప్పిన దాని మీద గురి పెట్టాలన్నాడు. మీ శ్వాసే మీ గురువు, మీ గురే మీ గురువు. అర్థమైంది? ఎప్పుడైతే ఈ ఒక రకం చెప్పాలంటే ఈ శ్వాస విద్యను మనకి ఇంకా ఇంకా డేస్ 2005 బ్యాక్ ఇంకా ముందుకెళ్తే సాక్షాత్ ఆ పరమశివుడి అందించిన సాధన ఇది. 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు మనకి ఈ ధ్యానాన్ని అందిస్తే, సాక్షాత్ పరమశివుడు అందించిన సాధన ఇది, ఈ శ్వాస మీద ధ్యాస అనేది. అర్థమైందా? ఈ రోజుకి హిమాలయాల్లో ఎంతో మంది యోగులు, మరి నేను నేనే చూసే కళ్ళతో 150 సంవత్సరాలు ఉన్నాయి, 200 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు సమాజంలో మన మధ్యలో తిరుగుతూ ఉన్నారు. 110, 110, 115 years. మరి ఎలా సాధ్యం ఇది? సగటు మానవుడు ఎందుకు మరి తన జీవితాన్ని అర్ధాయుషుగా ముగిస్తున్నామంటే, వాళ్ళు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు మనం మన పిల్లల్ని స్కూల్లో వేస్తాము. స్కూల్లో వాడు పర్ఫెక్ట్ గా అన్ని చక్కగా చదువుకోవాలంటే స్కూల్ ఒక షెడ్యూల్ ఇస్తుంది కదా, కొన్ని నియమాలు ఇస్తుంది, టైం టు టైము. అర్థమైందా? గేమ్స్ పీరియడ్ అని, డిసిప్లిన్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కరెక్ట్ గా ఫాలో అవుతేనే ఆ విద్యార్థి ఆ స్కూల్లో ఒక మంచి ప్రావీణ్యత సాధించి బయటకు వస్తాడు. అట్లాగే మానవ జీవితం కూడా, ఈ జీవితంలో మనం అద్భుతంగా ఆనందంగా జీవించాలంటే
ప్రకృతి నియమాలకు మనం అనుగుణంగా జీవించాలి. అలా జంతువులు జీవిస్తున్నాయి కాబట్టి మీరు ఏ జంతువు అయినా చూసుకోండి, తన పూర్తి ఆయుష్ అయిపోయినాక చనిపోద్ది. ఏ కుక్క అయినా డాక్టర్ దగ్గరికి వెళ్తుందా? ఏ మేకలైన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాయి? మనమే ఇంట్లో ఎప్పుడైతే మనం ఇంట్లో పెంచుకుంటున్నామో వాటిని మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం తీసుకొస్తున్నాం మనమే. కానీ సహజంగా జీవించే ఇవి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళవండి. మీరు కావాలంటే చూడండి, మన ఇంటి ముందు స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా. అంటే ఇది తక్కువ చేసి మాట్లాడటానికి కాదు, ప్రకృతితో సహజంగా జీవిస్తే మానవ జీవితం ఎంత గొప్పగా ఉంటదనే దానికి నేను చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ గా, మనం ఎక్కడ జీవిస్తున్నాం? ప్రకృతికి అనుగుణంగా. ప్రకృతిని అంతా కూడా మనం నాశనం చేసేసాం. ఈ రోజు టెంపరేచర్లు పెరిగిపోయినాయి, కాలుష్యం పెరిగిపోయింది. బయట కాలుష్యం కన్నా థాట్ పొల్యూషన్, ఈ కాలుష్యం ఎక్కువైపోయింది. ఈ కాలుష్యం నుంచే కదా బయట కాలుష్యాలన్నీ వచ్చాయి. ఎప్పుడైనా చూడండి, కుక్కకి దెబ్బ తగిలింది అనుకోండి, అది మనకు 10 days 15 days కనపడదు. మీరు అబ్జర్వ్ చేయండి, మన ఇళ్ళ దగ్గర స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా. ఒక ఏదైనా దెబ్బ తగిలితే అది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, చక్కగా మనకు కనపడకుండా వెళ్ళిపోద్ది, ఎక్కడో చాటు ప్లేస్ లో ఉండి నేచర్లోకి వెళ్ళి హీల్ చేసుకొని వస్తుంది. అంటే ప్రకృతి అంత గొప్ప వరాన్ని మనకు ప్రసాదించింది. మానవుడికి ఎటువంటి రోగానైనా తీసే శక్తి ప్రకృతిలో ఉంది. అది ఎప్పుడు మనకు కనెక్ట్ అయితే అంటే, మనం ప్రకృతితో అనుసంధానం అవ్వాలి, ప్రకృతితో మమేకం అయ్యాలి. ఈ శరీరం అంతా కూడా ఈ శరీరం తల్లిదండ్రులు ఇచ్చిందా, పంచభూతాల నుంచి వచ్చిందా చెప్పండి? శరీరం అనేది మాత్రం అమ్మ ఇచ్చిందే, కాదంటల్లా. కానీ ఫస్ట్ దీని నిర్మాణం అంతా కూడా పంచభూతాల నుంచి రావాలి. పంచభూతాల నుంచి వచ్చినప్పుడే మనకి శరీరంలో ఆ పిండం ఏర్పడి అవన్నీ తర్వాత జరిగే ప్రాసెస్. ఇనీషియల్ గా ఒక మనిషి భర్త తీసుకోవాలంటే అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, ఈ పంచభూతాలు యాక్సెప్ట్ చేసి పర్మిషన్ ఇస్తే గానీ ఈ బాడీ రాదు. అర్థమైందా? చాలా మంది సూసైడ్ చేసుకుంటారు, బాధలు భరించలేక. వాళ్ళ జీవితం ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో తెలుసా? ఈ భూమి మీద ఉండే అనుభవించేది 10%. ఆత్మహత్య చేసుకున్నాక వాళ్ళు అనుభవించేది 100కు 100 రెట్లు ఎక్కువ ఉంటది. ఒరే బాబు, నేను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారా అని మనోవేదంతో ఉంటారు. ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఎవరు హెల్పర్స్ ఉండరు. భగవంతుడి దృష్టిలో కూడా అది పెద్ద నేరం. ఎందుకంటే మన జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలన్నీ కూడా మనమే డిజైన్ చేసుకుని వచ్చాం. వాటిని మనమే సాల్వ్ చేసుకోవాలి. నేను అది భరించలేని, ఇది భరించలేని చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా ఉంటాయండి. సో అందుకని మనం ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనోధైర్యంతో, సరైన ఆలోచనతో మనం గనక సాధన చేసుకుంటే వెళ్తే ప్రతి దాని పట్ల క్లారిటీ వస్తుంది. అర్థమైందా? ఏ విషయమైనా కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, స్పిరిచువల్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా మనం ధ్యానం ద్వారా సాధించవచ్చు. అంత సైన్స్ మనకు ధ్యానంలో ఉంది. అర్థమైందా? సో ఇది మనం రోజుకి 3 గంటలు చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. 3 గంటలు డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సెకండ్ వన్, ఈ రోజు మన కాన్సెప్ట్ వచ్చేసి ధ్యానం వల్ల ప్రయోజనాలు, స్వాధ్యాయం వల్ల, సజ్జన సాగత్యం వల్ల, శాకాహారం వల్ల. ఇప్పుడు నేను ఈరోజు డే 1 అందరు శాకాహారులు కమ్మంటే రేపు సగం మంది రారు. మీద పెద్ద కండిషన్ పెట్టాడు, మనం యాడ్ అవుతాం అందుకని శాకాహారం గురించి ఈరోజు చెప్పను. నిదానంగా మనం ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి శాకాహారం యొక్క గొప్పతనాన్ని తర్వాత అందజేస్తాం. ముందులో మనం ఇనీషియల్ గా ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ మన మైండ్ శాకాహారం వైపు ట్యూన్ అయిపోతుంది. అర్థమైందా? ఈ 21 days అట్లీస్ట్ మీరు మాంసాహారం మానేయండి. ఈ 21 days అయిపోయే లోపల మిమ్మల్ని పూర్తి శాకాహారం చేసే బాధ్యత మాది. దట్ ఈజ్ అవర్ టాస్క్. యువర్ టాస్క్ ఈజ్ ఈ 21 days లో ఎగ్ కానీ మాంసం కానీ ఏది ముట్టొద్దు. ఓకేనా? అది మీ టాస్క్. నా టాస్క్ మిమ్మల్ని పూర్తిగా శాకాహారులు తయారు చేయడం అనేది నా టాస్క్. అర్థమైందా? తర్వాత సెకండ్ పాయింట్ వచ్చి స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి? స్వ అధ్యాయం, నా గురించి నేను తెలుసుకోవటం. నా గురించి నేను ఎలా తెలుసుకుంటాను? ఇప్పుడు వరకు మనం బయట వాళ్ళ గురించి తెలుసుకున్నాం, మన ఇంట్లో పిల్లల గురించి, బయట వాళ్ళ గురించి. కానీ నా గురించి నేను ఎప్పుడు తెలుసుకోవాలి. ఇదేంటి నా గురించి నేను తెలుసుకోవటం ఏంటి? నీ గురించి చెప్పమంటే ఏం చెప్తాం? ఫర్ సపోజ్ సురేష్ గారు ఉన్నారు, నా గురించి చెప్పమంటే
సార్ నేను పలానా వెంకట్రావు గారి అబ్బాయిని, మాది సో అండ్ సో విలేజ్, పలానా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో నేను ఉన్నాను, ప్రస్తుతానికి ఇట్లా ఉద్యోగం చేస్తున్నా, శాలరీ ఎంత, ఇది చెప్పుకొస్తాం. అది కాదు. నన్ను రమణ మహర్షి చెప్పారు కదా, భగవాన్ రమణ మహర్షి, నిన్ను భగవాన్ రమణ మహర్షి చెప్పిన మాట అది. నిన్ను నువ్వు తెలుసుకోవటం అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటం. అసలు మనం ఈ లైఫ్ ఎందుకు వచ్చాయి భూమి మీదకి, మన పర్పస్ ఏంటి? పిల్లలు ఇవన్నీ ఉంటారు, పిల్లలు సంసారము ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి, కానీ అసలు నా లైఫ్ పర్పస్ ఏంటి? ఎన్నో జన్మల్లో శరీరాలు తీసుకొని వస్తున్నాం, ఎన్నో జన్మల్లో పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లలు కంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, సంపదలు వెనకేస్తున్నాం, మళ్ళీ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఇలా ఎన్నో జన్మలు, ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. సో మనీ బస్సులో ఏదో ఒక జన్మలో మనకి ఈ ధ్యాన సాధన అనేది కనెక్ట్ అయింది. ఆ కనెక్ట్ అయినప్పుడు మనం ధ్యానం ద్వారా, మౌనం ద్వారా అసలు నా జన్మకు కారణం ఏంటి, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా లైఫ్ పర్పస్ ఏంటి అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆ లైఫ్ పర్పస్ తెలుసుకుంటే చాలు, అది ఫుల్ఫిల్ చేసుకోవడం, అదే ముక్తి మోక్షం. అర్థమైందా? చాలా మంది ముక్తి మోక్షం అంటే ఏదేదో అనుకుంటారు. ముక్తి మోక్షం అంటే ఏంటి? నిరంతరం జీవితాన్ని ఆనందంగా జీవిస్తూ, తృప్తిగా జీవిస్తూ, మన లైఫ్ పర్పస్ తెలుసుకొని ఆ లైఫ్ పర్పస్ ను ఫుల్ఫిల్ చేసుకోవడం అంటే ముక్తి మోక్షం. చిన్న చిన్న విషయాలకి పెద్దగా ఆలోచిస్తూ ఉంటాం, సీరియస్ అయిపోతా ఉంటాం, ఒత్తిడికి లోన్ అయిపోతాం. ఏం ఉండదు. ఆలోచనలప్పుడు భయం అనేది కూడా ఒక ఊహ లాంటిది. చిన్న 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 విషయాలకే జీవితాలను మనం డైల్యూట్ చేసేసుకుంటున్నాం, సరైన ఆ నాలెడ్జ్ లేక. మనలో ఎప్పుడు దుఃఖం వస్తుంది చెప్పండి? ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, దానికి సంబంధించిన జ్ఞానం కనుక మన మైండ్ లో లేకపోతే దుఃఖం వస్తుంది. దానికి సంబంధించిన నాలెడ్జ్ మనలో ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకొని వెళ్తాం. అర్థమైందా? ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, a+b² = a² + b అని నేర్పాను, అది ఎలా వస్తుందో కూడా చెప్పాను, వాడికి గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు. గుర్తులు లేనప్పుడు ఏం చేయాలి? దానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగి దాన్ని తెలుసుకున్నప్పుడు దాని సొల్యూషన్ వస్తుంది. అట్లాగే మన మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. ప్రతిదాన్ని ఫస్ట్ ఈజీగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. చాలా మంది మహానుభావులు కూడా ఇదే చెప్పారు, లైఫ్ ని ఎప్పుడు కూడా సీరియస్ గా తీసుకోవచ్చు, కష్టపడదాం. కష్టపడటం అనేది మన వంతు, కానీ ఏ సిచ్యువేషన్ లో కూడా మన లైఫ్ ని సీరియస్ గా తీసుకొని ఒత్తిడికి లోన్ అవ్వద్దు. ఎంతో మంది చెప్పారు, సోక్రటీస్ కానీ వీళ్ళందరూ కూడా. అర్థమైందా? లైఫ్ అనేది ఒక లెర్నింగ్ లాంటిది, జీవితం అనేది ఒక నిత్యం నిరంతరం నేర్చుకునే విద్యార్థులు మనం. దీనికి ఎండ్ అనేది లేదు. అర్థమైందా? డే బై డేలో ఎన్నో సుఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి, వ్యాపారంలో లాభాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అనుభవాలే. ఆ అనుభవాలన్నింటినీ క్రోడీకరించుకొని దానిలో ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడమే ఈ భూమి అనే పాఠశాలలోకి వచ్చాం. ఎప్పుడైతే మనం ఈ యాంగిల్ ఆలోచించడం స్టార్ట్ చేస్తామో మనకు లైఫ్ అనేది ఈజీ అయిపోద్ది. అంతేగాని చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి బీపీలు పెంచుకొని, షుగర్లు పెంచుకొని, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇంకో 4 మాటలు యాడ్ చేస్తాడు, అవి ఇంకా అస్తవ్యస్తం అయిపోతుంది లైఫ్. సో అందుకని మెడిటేషన్ ద్వారా వచ్చేది మనకు ఫస్ట్ లైఫ్ క్లారిటీ వస్తుంది, మన మీద మన క్లారిటీ వస్తుంది. అది చెయ్యంగా చెయ్యంగా వస్తుంది, ఒక రోజులో రాదు. వన్స్ అది వచ్చాక మన లైఫ్ అంతా కూడా చూసే విధానం, ఆలోచించే విధానం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుందండి. అది నేను చెప్తే ఆ, మీకు సరిపోదు, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకేనా? సో ఇది మెడిటేషన్ యొక్క అతి ముఖ్యమైన ఘట్టం. ధ్యానం చేస్తే, అందుకని పిఎస్ఎస్ మూమెంట్ లో 3 స్లోగన్స్ ఉంటాయి. చెప్పండి ఒకసారి, ధ్యానం సర్వరోగ నివారణి. మ్యూట్ లోనే చెప్పండి, అందరు చెప్పండి. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వశక్తి దాయిని, ధ్యానం సకల భోగ కారణి. ఇక్కడ ధ్యానం సర్వరోగ నివారణి అన్నారు, అంటే ధ్యానం ద్వారా ఎటువంటి రోగాలైనా మనం క్లీన్ చేసుకోవచ్చు. మరి ధ్యానానికి రోగానికి సంబంధం ఉందా? లేదు. రోగానికి మన కర్మకు సంబంధం ఉంది. ఈ వచ్చిన రోగాన్ని ధ్యానం ద్వారా మనం హీల్ చేసుకుంటాం. అర్థమైందా? ధ్యానానికి రోగానికి సంబంధం లేదు, రోగానికి కర్మకు సంబంధం ఉంది. ఈ ధ్యానం ద్వారా రోగాన్ని, జ్ఞానం ద్వారా, జ్ఞానంతో ఆ బ్యాడ్ కర్మస్ అన్ని కూడా మన సాధనలో హీల్ చేసుకుంటాం. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత ధ్యానం సర్వశక్తి దాయిని. మనం ఎంత ధ్యానం చేస్తే అంత శక్తి మనం తీసుకుంటూ ఉంటాం, ఎంత సాధన చేస్తే అంత శక్తి మనం నిరంతరం తీసుకుంటూనే ఉంటాం.
నెక్స్ట్ ధ్యానం సకల భోగకారిణి. భోగం అంటే ఏంటి? భోగం అనగానే మనం ప్రాపంచికంగా ఫిజికల్ గా ఆ ఆ భోగాలు కాదు ఇక్కడ. ఆధ్యాత్మికతలు మన సాధనలో మార్గంలోకి వచ్చాక ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు, నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని, ఎన్నో జన్మల్లో నేను ఆత్మగా ఎన్నో శరీరాలు తీసుకుంటూ నా జీవితంలో ఎన్నో అనుభవాలు సాధించి వచ్చాను. ఈ జన్మలో కూడా నేను ఒక శరీరాన్ని కాదు, ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అనే నిరంతర భావంతో ఉంటామో సగం హీలింగ్ అక్కడే అయిపోద్దండి. మనం ఎప్పుడు శరీరం శరీరం దృష్టితోనే చూస్తాం, ఇది ఎప్పటికైనా పోయేదే. ఇప్పుడు కొత్త షర్టు కొంటాము, షర్టు చినిగిపోయాక ఇంకో షర్టు కొనుక్కుంటున్నాం కదా. అలాగే ఈ శరీరం మనం ఎంత జాగ్రత్తగా చూసినా కూడా ఏదో రోజు ఇది పోయేదే. కానీ మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, కుటుంబ ధర్మంలో పిల్లలు బిడ్డలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా మనం ఆరోగ్యంగా జీవించాలనే ఒక దృక్పథంతో సాధన ఒక మార్గం. సాధన చేసే కొంది ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు ఆత్మని తెలుసుకుంటామో, నిరంతరం నేను నేను ఆత్మని, నేను ఆత్మని ఆత్మని అని తెలుసుకొని అదే భావంతో ఉంటామో శరీరంలో ఉన్న ఆటోమేటిక్ మనకు తెలియకుండానే ఎంతో హీలింగ్ జరుగుతూ ఉంటది. అందుకని గురువులు ఎప్పుడు కూడా శరీర స్థితిలో జీవించరు, ఆత్మస్థితిలో జీవిస్తారు. భగవాన్ రమణ మహర్షికి ఒకసారి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే పక్కన ఉన్న శిష్యులందరూ కూడా వెళ్ళి డాక్టర్లు తీసుకొస్తా ఉండేవాళ్ళు. ఈయనకేం ఇష్టం ఉండదు, భగవాన్కి ఇష్టం ఉండదు డాక్టర్లు తీసుకురావటం. కానీ గురువు గారి మీద ఉన్న ప్రేమతో ఈ పక్కన ఉన్న శిష్యులందరూ కూడా మరి ఆయన దగ్గరికి డాక్టర్ని తీసుకొస్తే ఆయన అనేవాడు, మీ పని మీరు చేయండి, దాని పని దాన్ని చేసుకెళ్తుంది, అది గెలిచిద్దో మీరు గెలిచిద్దో అని అనేవాడు. చూడండి గురువు యొక్క స్థాయి ఎలా ఉంటుంది. అట్లా అర్థమైందా? సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా, ఎంత ఇదిగా ఉన్నా కూడా ఆ ఆ టైం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం. కానీ వెళ్లకుండా ఉండే మార్గం కూడా ఉంది. ఎప్పుడు ప్రకృతి నియమాలకు మనం అనుకూలంగా జీవిస్తూ ఈ సాధనా మార్గంలో ఉంటే గనక మనం 100 years దాటొచ్చు, చేయొచ్చు. అలా ఎంతో మంది హిమాలయాల్లో ఇప్పటికీ మరి జీవిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు 3 పూట్ల అన్నం తింటారంటే తినరు, వారానికి ఒకసారి తింటారు. ఎక్కువ ఈ శ్వాసనే జీవనంగా తీసుకొని బతుకుతూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు హిమాలయస్ లో. మరి మన భారతదేశ ఆధ్యాత్మిక సంపద అంతా కూడా హిమాలయాల్లోనే ఉంది. అర్థమైందా? ప్రపంచంలో మన భారతదేశాన్ని ఎందుకు ఇంత గొప్పగా చూస్తున్నారంటే ఒక గురువు సంస్కృతి మనలోనే ఉంది, ఒక ఆచార్యుల సంస్కృతి మన దగ్గరే ఉంది. అర్థమైందా? ఆధ్యాత్మిక సంస్కృతి కూడా మన దగ్గరే ఉంది, వేరే దేశాల్లో లేదు. అందుకని మిగతా దేశాలన్నీ కూడా భారతదేశానికి ఆధ్యాత్మికం చూస్తే మనకి ఎంతో వాల్యూ ఇస్తారు. అది మన భారతదేశం. అటువంటి మన భారతీయ సనాతన ధర్మంలో ఒక 200-300 సంవత్సరాల క్రితం వెళ్తే ప్రతి ఇంట్లో ధ్యానం చేసి స్టార్ట్ చేసేవాళ్ళు ఆ రోజు. ప్రతి ఇంట్లో, కులమతాలకు సంబంధం లేదు, ధ్యానంతో కులమతాలకు సంబంధం లేదండి. మన యొక్క సంస్కృతే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలు ఉన్నా కూడా మనం చివరికి ఏకత్వంలోనే ఉండాలి. అదే మన భారతీయ సనాతన ధర్మం. అర్థమైందా? ఒక 200-300 సంవత్సరాల క్రితం వెళ్తే ప్రతి ఇంట్లో యోగా ధ్యానం అనేది ఉండేది. ఇప్పుడు సమాజం మారింది, ఆధునికంగా మనం అలవాటు పడ్డాం, మిషనరీకి అలవాటు పడ్డాం, అన్ని కూడా మిషనరీతో అవుతున్నాయి కాబట్టి మనం అన్ని మర్చిపోయాం. మన పాత వాటిని మనం గుర్తు తెచ్చుకుంటే చాలు. మనం కొంత ఆ, ఈ హెల్త్ అనేది వెరీ వెరీ సింపుల్ థింగ్. ధ్యానం అనేది ఆరోగ్యం కోసం చేసేది కాదు, ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అర్థమైందా? మనల్ని మనం తెలుసుకుని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి చేసే సాధనే ధ్యానం. ఈ విషయం నేను చెప్పాను అనుకోండి, అబ్బో నువ్వు చాలా చెప్పావులే, నా గురించి నాకు చాలా తెలుసు అని చాలా మంది రాదు. సో ఇనీషియల్ గా మనకి హెల్త్ అనేది రిక్వైర్మెంట్ కాబట్టి హెల్త్ ఎప్పుడైతే క్యూర్ అవుతా ఉంటుందో ఆటోమేటిక్ గా మనిషి ఏది చేసినా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తోనే చేస్తాం. ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏదైనా చేస్తాం మనం, చెప్పండి? కాబట్టి ఆరోగ్యం సరి చేసుకోవడం అనేది ఒక ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైతే హెల్త్ మనకు సెట్ అవుతా ఉంటుందో ఆటోమేటిక్ గా ఆధ్యాత్మిక వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఓకేనా? సో తర్వాత బుక్స్ రీడింగ్ అనేది నేను ఏం చదవాలనేది రాబోయే సెషన్ లో మీకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాము. Day 1 కాబట్టి ఇవాళ పుస్తకాలు చదవమంటే హోంవర్క్ ఇచ్చిన స్టూడెంట్ ఎట్లయితే ఫీల్ అవుతాడో మీరు అలా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఈ రోజు బుక్స్ ఏమి రిఫర్ చేయట్లా. రేపు సెషన్ లో నేను గ్రూప్ లో కొన్ని బుక్స్ పెడతా. అంటే ఇనీషియల్ గా ధ్యాన సాధనలో ఉన్న వాళ్ళు ఏ పుస్తకాలు చదవాలనేది. ఓకేనా? తర్వాత సజ్జన సాంగత్యం అంటే ఇలా మాట్లాడుకోవటం, మనం చక్కగా ధ్యానం అయిపోయాక మన అనుభవాలు షేర్ చేసుకోవటం. ఈ అనుభవాలు కూడా ఎవరితో షేర్ చేయాలి? ధ్యానం చేసే ఎవరితో చేయాలి. నువ్వు బయట ఎవడు ధ్యానం చేయనోడు వెళ్తున్నాడు,
నాకు ధ్యానంలో వాళ్ళు కనపడ్డారు, వీళ్ళు కనపడ్డారు, వాళ్ళు మనకి పిచ్చోళ్ళలా చూస్తారు. మీడియంలో పిచ్చి పట్టి నిన్నటి దాకా బాగానే ఉన్నాడు, ధ్యానంలోకి వచ్చాక వాళ్ళు కనపడుతున్నారంట, వీళ్ళు కనపడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, మనకు వెరైటీగా చూస్తారు మనకల్ని. అందుకని ఎప్పుడు ఒక మెడిటేషన్ చేసే వాళ్ళతోనే తన అనుభవాలు పంచుకోవాలి, బయట వాళ్ళతో పంచుకోకూడదు. అర్థమైందా? సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ బయట వాళ్ళతో పంచుకుంటే మారే వాళ్ళు కూడా ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ కనెక్టివిటీ ఉందనుకున్నప్పుడు మనం మాట్లాడొచ్చు, కనెక్టివిటీ లేనప్పుడు ఏది మాట్లాడినా కూడా నిరుపయోగం. సో ఇది సజ్జన సాంగత్యం. అధ్యాయం అంటే మనల్ని మనం తెలుసుకోవటం. దేని ద్వారా? సాధన ద్వారా, పుస్తక జ్ఞానం ద్వారా. ఏం పుస్తకాలు చదివితే మన గురించి మనం బాగా తెలుసుతో నేను రాబోయే సెషన్లో మీకు బుక్స్ అవన్నీ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. కొన్ని పీడిఎఫ్స్ పెడతాం గ్రూప్లో, అవి మీరు ఖాళీగా ఉన్నప్పుడు అవి రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాత శాకాహారం. ఈ శాకాహారం గురించి చాలా పెద్ద సబ్జెక్టు. డే 1 నేను మాట్లాడితే మీరందరూ చాలా మంది దీనిలో మాంసాహారులు ఎంతమంది ఉన్నారు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. గ్రూప్ లో హ్యాండ్ రైజ్ చేస్తే చాలు. 1, 2. మొహాట పడొద్దు, త్వరగా జూమ్ లో అయినా హ్యాండ్ రైజ్ చేయండి. దాదాపు చాలా మంది మాంసాహారులే ఉన్నారు. మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్ ఈ 21 days మాంసాహారం వైపు వెళ్ళొద్దు. 21 days తర్వాత ఆటోమేటిక్ మీరు పూర్తి శాఖలుగా మారుతారు. ఒక ఆయన మెసేజ్ పెట్టారు, వీక్లీ 2 times అని అంట. ఓకే, ఎనీవే ఈ 21 days మాత్రం మనం సంపూర్ణ శాకాహారులుగా ఉంటూ యోగా సాధన ప్రాక్టీస్ చేద్దాం. నాన్ వెజిటేరియన్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు రాబోయే సెషన్ మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక 5 minutes. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. రేపు నుంచి పుస్తకం పెన్ను దగ్గర పెట్టుకోండి. 5కి క్లాస్ అంటే 4:55 కల్లా లాగిన్ అవ్వండి. బెడ్ మీద నుంచి అలా లేచి ఉలిక్కిపడి అమ్మో టైం అయిందని అలా వచ్చి కూర్చోవద్దు దయచేసి. మనం 4:55 క్లాస్ స్టార్ట్ అవుతుందంటే ముందుగానే ఒక 10 నిమిషాల ముందు లేచి చక్కగా బ్రష్ చేసి మామూలుగా ఫ్రెష్ అప్ అయిపోయి ప్రశాంతంగా వచ్చి కూర్చోండి. ఎటు మేడం లలిత గారు వామప్ ఎక్సర్సైజ్ చేయిస్తారు రేపు నుంచి. తర్వాత మన ధ్యానంలో కూర్చోండి. ఓకేనా? ఓకే మేడం, ఇబ్బంది ఏం లేదు. మీకు ధ్యానం అంటే ఏం తెలియపోయినా అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళే. సో నెమ్మదిగా డే బై డే మీకు కొంత, మేడం ఒక మెసేజ్ పెట్టారు, కొంత అవేర్నెస్ అనేది మీకు వస్తుందండి, సత్యవాణి గారు. సో దాని గురించి మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? మాకు ఎవరికి ఏమి తెలియదు, ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకు ఎవరికి తెలియదు. సో రేపు నుంచి మనం డే బై డే వాళ్ళు కొంత తెలుసుకున్నాం ధ్యానం అంటే ఏంటి అనేది. ఇవాళ నేను ఒక వీడియో పెడతా, స్పిరిచువల్ రియాలిటీ అని తెలుగులో ఉంటుంది. ఆ వీడియో మీరు 59 minutes ఉంటుంది. మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలోనే అది చూడండి. అర్థమైంది? ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడు ఎవరు లేనప్పుడు చక్కగా ఆ వీడియో, అది 3 parts ఉంటాయి. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేసేటప్పుడు ఎనర్జీ ఎలా రిసీవ్ చేసుకుంటాం, మన బాడీలో ఉన్న డిసీజెస్ ఎలా హీల్ అవుతాయి, తర్వాత ధ్యానం చేసే కొన్ని సూక్ష్మ శరీరం. అంటే మనం చాలా మంది మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడుండే కళ్ళు మూసుకొని ఎక్కడో జరిగే విషయాలని చెప్తూ ఉంటారు. దాన్నే ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. అర్థమైందా? సూక్ష్మ శరీరయానం. ధ్యానంలో సూక్ష్మ శరీరయానం అంటే ఎక్కడుండే మనం ఎన్నో చూడగలుగుతాం. మనం ఎక్కడుండే, ఫర్ సపోజ్ నేను బెంగళూరులో ఉన్నా, సాధన ఆ సూక్ష్మ శరీరానం జరిగినప్పుడు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసి అక్కడ విషయాలన్నీ మనం అలా చేసిన వాళ్ళే వీరబ్రహ్మేంద్ర స్వామి. మరి ఫ్యూచర్ను రాశారు కదా ఆయన, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఇవన్నీ కూడా సాధ్యమే దేని ద్వారా? ధ్యానం ద్వారా. అదొక పార్ట్ ఉంటుంది. తర్వాత చక్రాస్ యాక్టివేషన్ గురించి ఒక పార్ట్ ఉంటుంది. పిరమిడ్ యొక్క పవర్ గురించి ఒక పార్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా సైంటిఫిక్ గా వీడియో రూపంలో ఉంటాయి. అవి మీరు అందరూ చూడండి, కొత్త వాళ్ళు చూస్తే మీకు కొంత అవేర్నెస్ వస్తుంది. ధ్యానంలో లెఫ్ట్ హ్యాండ్ లో పెయిన్ వస్తుంది, ఏం కాదమ్మా, ధ్యానంలో ఏది వచ్చినా మంచిదేనండి. మనకు పెయిన్ వస్తుందంటే అక్కడ హీల్ అవుతున్నట్టు. మనకి ఏదైనా ఒక రోగం ఉందనుకోండి, సో ఫర్ సపోజ్ పెయినే ఉంది, ఆ పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది మెడిటేషన్ లో. ఎక్కువ అవుతుందంటే మన సాధన పర్ఫెక్ట్ చేస్తున్నట్టు. అది ధ్యానంలో ఉన్నంత వరకే ఉంటుంది, తర్వాత తగ్గిపోద్ది. మీరు దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఎక్కువ పెయిన్ వస్తుంది అనుకోండి, దాని మీద దృష్టి పెట్టండి. ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ మీ ఏకాగ్రత అంతా కూడా అక్కడ పెట్టండి, ఆటోమేటిక్ పెయిన్ రిడ్యూస్ అవుతుంది. ధ్యానంలో ఏది వచ్చినా కూడా చెడు అనేది ఉండదు. శంకరెడ్డి గారు చెప్పండి.
అన్మ్యూట్ చేసుకోండి. శంకరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. గురువు గారు నమస్తే. గురువు గారు నమస్తే సార్. సార్ గురువు గారు అనొద్దు, నా పేరు శివ. సార్. పెద్ద పెద్ద పదాలు వాడొద్దు. అందరం గురువులే. అంటే పిఎస్ఎస్ మూమెంట్ లో ఇక్కడ గురువులు శిష్యులే లేరండి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలుసుకునేది తెలియని ఉంటది అంతే. అట్లని మీరేం అనుకోవద్దు నేను అలా అన్నా అని. ఓకేనా? చెప్పండి సార్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గురువు గారు. అంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఈ రోజు మీరు స్టార్టింగ్ ఈ రోజు కదా వచ్చింది. అవునవును. అంటే పెయిన్స్ వస్తున్నాయి. అంటే స్ట్రైట్ గా ఏమన్నా కూర్చోవటం, కాళ్ళు కూర్చోవటం అట్లా. ఆ, దాన్ని ఆ, దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఓకే. ఏం కాదు, అంటే స్టార్టింగ్ డే కదా సార్, మీరేమి ఆ, నిరుత్సాహపడద్దు. మీరు అలాగే. కింద కూర్చోకండి, కుర్చీలో కూర్చోండి. ఆ, మీరు కింద కూర్చోవద్దు. కింద అలాగే. కూర్చొని వాళ్ళందరూ కూడా శరీరాన్ని కష్టపెట్టద్దు. శరీరం ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కూర్చోండి. ఇప్పుడు సురేష్ సార్ చూడండి, చక్కగా సోఫాలో కూర్చున్నారు. అట్లా మీరు కూడా కుర్చీలోనో సోఫాలో ఎక్కడో చోట కూర్చోండి. అర్థమైందా? కిందే కూర్చొని చేయాలని రూల్ లేదు. ఓకేనా? అలాగే. అలవాటు అయితే అలవాటు అయ్యే కొంది మీకు డే వన్ లోనే మనకి రిజల్ట్ అంతా రావాలంటే ఎట్లా? ఆలాహలం తర్వాత అమృతం. సరే. అలాగే. థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్. సో రేపు నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మూడే మూడు విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 4:55 కల్లా లాగిన్ అవ్వాలి. పోస్ట్ గా ఉండే మన మేడం గారు 4:40కి లాగిన్ అవుతారు, సారీ అవుతారు. నేను కూడా ఆల్మోస్ట్ 4:50 కల్లా క్లాస్కి వచ్చేస్తాను. సో రేపు నుంచి మేడం గారే, మన లలిత మేడం గారు మొత్తం సెషన్ అంతా కూడా రన్ చేస్తారు. సో రేపు ఆదివారం కాబట్టి రేపు క్లాస్ ఉండదు. సో దయచేసి మనకు ప్రతి పబ్లిక్ హాలిడేస్, సండేస్ రేపు కావచ్చు. రేపు హాలిడే సండే, గురువు గారు రేపు హాలిడే అన్నా. అవును సార్, సండే క్లాస్ ఉండదు సార్. అలాగే. సండే రోజు, హాలిడేస్ రోజు ఈ క్లాస్ ఉండదు. ఎందుకు ఉండదంటే ఇక్కడ మనకి 4 సెషన్లు జరుగుతాయండి. సో పొద్దున్న స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు అందరూ బిజీగా ఉంటాం. సో అట్లీస్ట్ సండే అనేది ఫ్యామిలీ ఉంటది కాబట్టి కొద్దిగా మిగతా 6 రోజుల్లో ఎక్కడ గ్యాప్ ఉండదు. సో అందుకని మీకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి ఒక సండే ఒకటి హాలిడే ఇచ్చాము. మళ్ళీ ఎల్లుండి నుంచి నార్మల్ గా క్లాసెస్ ఉంటాయి. ఓకే. మండే నుంచి యాజ్ యూజువల్ గా ఉంటుంది సాటర్డే వరకు. ఓకేనా? సో ఓకే. రేపు మీరు యాజ్ యూజువల్ గా ఇప్పుడు మనం ఏదైతే ప్రాక్టీస్ చేసామో అది ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మండే మండే మనం క్లాసులో కలుగుతాం. సో 4:55 కల్లా మీరు లాగిన్ అవ్వండి. ఎగ్జాక్ట్ గా క్లాసు 7:15 కల్లా క్లోజ్ చేస్తాం. మాక్సిమం 7, లేదంటే 7:05 ఆర్ 7:10. ఓకేనా? అది. సో ఇది ఈరోజు సెషను. మళ్ళీ మనం మండే నుంచి రెగ్యులర్ గా మనం సాధన, ఈ యొక్క క్లాసెస్ కి మనం మీరందరూ ఎవరు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, తృప్తిగా మీ జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ అందరికి మరొకసారి వెల్కమ్ చెప్తున్నాం మహావతార్ ఫౌండేషన్ నుంచి ఈ ఉచిత ధ్యాన ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనండా. మేడం, ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసి మనం క్లోజ్ చేద్దాం. మన ధ్యానంతో స్టార్ట్ చేస్తాం, ధ్యానంతోనే క్లోజ్ చేస్తాం క్లాస్. ఓకేనా? అందరూ ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం. కళ్ళు రెండు మూసేద్దాం. రెండు పాదాలు క్రాస్ చేసుకుందాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉంటాం. చక్కటి ఒక అద్భుతమైన సంగీతాన్ని నేను ప్లే చేస్తాను. సంగీతం అనేది డిస్టర్బెన్స్ గా ఫీల్ అవ్వద్దు. మధ్యలో ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ ఉన్నప్పుడు బ్రేక్ అవుతూ వస్తూ ఉంటది. ఒక అద్భుతమైన పాటను వింటూ మనం ధ్యానాన్ని అభ్యసిద్దాం. మన శ్వాసను గమనిస్తున్నాం.
ధ్యానులం అవుతాము శ్వాసతో ఉందాము ధ్యానులం అవుతాము శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము 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 లోకం మార్చే శక్తి ఉంది నీలో నాలో లోకం మార్చే శక్తి ఉంది నీలో నాలో మరి నీలో శక్తి జన్మిస్తుంది ధ్యానంతో విజ్ఞానంతో ఆత్మ జ్ఞానంతో నువ్వెవరో తెలుసుకో నిన్నే నువ్వే గుర్తించు గుర్తించు నువ్వెవరో నువ్వెవరో శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము నీలో నాలో ఏమిటి తేడా పశుపక్షాలు జీవులే జీవించేందుకు అందరికీ హక్కుంది అందరం ఒకటే ఆంతర్యం మరిచి జీవిస్తాము అందరం ఒకటే ధ్యానిగా శాకాహారిగా ఆత్మజ్ఞానిగా నువ్వెవరో తెలుసుకో నిన్నే నువ్వే గుర్తించు గుర్తించు నువ్వెవరో నువ్వెవరో Last 10 seconds. 10, 9, 8, 5, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కాళ్ళ పైన పెట్టుకుందాం. ఒక 5 seconds అలాగే ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు రెండు తెరుస్తూ రెండు అరచేతులు చూసుకుందాం. ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ ధ్యానాన్ని మనకు అందించిన జగద్గురు
బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అట్లాగే సమస్త గురుమండలకి, ప్రకృతి మాతకు, ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులకు ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అనండా. మళ్ళీ మనం మండే సెషన్లో మనం కలుసుకుందాం. రేపు యాజ్ యూజువల్గా కొద్దిసేపు ఈ శ్వాసను గమనించడం ప్రాక్టీస్ చేయండి కొత్త వాళ్ళందరూ. ఓకేనా? మండే క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దు. మండే నుంచి కంటిన్యూగా ఫ్రైడే వరకు మనకి యోగా, మెడిటేషను, అట్లాగే సత్సంగం అని ఉంటుంది. సాటర్డే వచ్చేసి నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం. ప్రతి సాటర్డే కూడా నిత్య జీవితం అంటే ఒక మనిషి సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవించాలంటే సాధనతో పాటు ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, మన నిత్య జీవన శైలి ఎలా ఉండాలి అనే దాని మీద ప్రతి సాటర్డే ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చి మనం మాట్లాడటం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. శుభదినం.